ఏమండి తొందరగా వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి పెట్టండి. ఇంట్లో ప్రతి పని నాకే చెప్పాలా? మొన్న ఒక గాడిద వచ్చింది, నిన్న ఒక గాడిద వచ్చింది. ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళు నిద్రపోతున్నారండి. ఏమిటి 7 గంటలైంది ఇంకా నిద్రపోతున్నారా? ఒరే అడ్డగాడిదల్లారా! అల్లుడు గారు పిలుస్తున్నాడు. నన్ను కాదు, అడ్డగాడిదంటే నువ్వే. అంటే నువ్వు నిలువు గాడిదవా? నోరు ఇచ్చిన్నాము. మాట్లాడరేనా? చేస్తారా నన్ను రమ్మంటారా? అయ్యో నాయనో. వన్స్ అపాన్ ఎ టైం ఉండేది. నిన్ను పుట్టిన పాప ఇలా చూసేసరికి నా కను పాప కదలడం లేదు పాప. వెళ్ళడానికి అభ్యంతరం లేదు. నేను ఈ బాత్రూంలో నుంచి బయటికి వెళితే నువ్వు కాలు జారావని ఊరి జనం నోరు జారుతారు పాప. ముందు నువ్వు బయటికి వెళ్ళకపోతే పళ్ళు రాలుతాయి. హలో, ఎదురు రూమ్ మీద చింతకాయంత పుట్టుమచ్చుంటే కాబోయే మొగుడు మహారాజు అవుతాడంట పాప. ఏదో ఒకటి మాట్లాడుతూ ఇక్కడే ఉండొచ్చా నీ తెలివి? తెలివే? నేను అమాయక చక్రవర్తిని. నోట్లో వేలు పెట్టిన కొరకును నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు. కావాలంటే నువ్వు ట్రై చేయి పాపా. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. నమస్కారం నమస్కారం. అమ్మాయి స్నానానికి లోపలికి వెళ్తే అబ్బాయి బయటకు వచ్చాడేమిటి? ఇది కామన్ బాత్రూమ్ కాదే. అమ్మా జ్యోతి, బుక్కునైనా కాకపోతిని నీ హార్ట్ భాగము చేరగా. సారీ టీచర్, చూడకుండా గుద్దేశాను. పర్వాలేదులేండి, దెబ్బ తగిలేంతగా గుద్దలేదుగా. ఇంత ముందు ఎవరైనా గుద్దారా? నన్ను గుద్దటమే ఫస్ట్ టైమా? శివా, ఒరే శివాజీ. ఏమిటమ్మా? ఈ పెరుగావుళ్ళు పట్టుకెళ్ళి హెడ్ మాస్టర్ గారి ఇంట్లో ఇచ్చిరా. నేనా? పర్వాలేదురా, ఇచ్చిరారా. నా బ్రతికే సర్వర్ బ్రతికైపోయింది. హెడ్ మాస్టర్. నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆవడ పెరుగు ఆవడ తీసుకొచ్చాను. నిన్న బాత్రూమ్ లోకి వచ్చావు, ఇవాళ బెడ్రూమ్ లోకి వచ్చావు. అసలు నీకు బుద్ధుందా? వన్స్ అపాన్ ఎ టైం ఉండేది. అదేమిటో నిన్నెప్పుడు చూసినా నా కనుపాప కదలడం లేదు పాప. చాప మీద పడుకునే సన్నాసిని కూడా అదరగొట్టి అందం. మర్యాదగా వెళ్ళకపోతే అరుస్తా. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. ఇదిగో ఆవడ. అల్లుడు గారు, పొద్దున అమ్మాయి గుద్దింది, ఇప్పుడు మీరు గుద్దారు. ముందు అమ్మాయి బొమ్మ గుండెల్లో గుద్ది, తర్వాత మన బొమ్మ అమ్మాయి గుండెల్లో గుద్ది, ఆ తర్వాత శుభలేఖలో అచ్చు గుద్ది, ఫైనల్ గా బుద్ధి బుద్ధిగా గుద్దు గుద్దుగా కాపురం చేసుకున్నాం చిన్నమామ. అమ్మో, అల్లుడు గారు హెడ్ మాస్టర్ అమ్మాయికి లైన్ ఇస్తున్నట్టున్నాడు. జంబర జంబ, ఇహ ఒకటే ప్రేమ గుద్దుడు. అల్లుడు గారు, ఏమిటి చిన్నమామ? ఉద్యోగం లేకపోవటం వల్ల ఊళ్ళో అందరూ మనల్ని సర్కస్ లో జంతువులు చూసినట్టు చూస్తున్నారు. అవును చిన్నమామ, ఈ మధ్య పని లేని వాళ్ళని పొలిటికల్ లీడర్స్ ని ఒకే రకంగా చూస్తున్నారు. ఆగండి బాబు, పని లేకుండా వెళ్తున్నట్టుకున్నారుగా. కర్రట్టుకొని బీడీ ముక్క వెలిగించుకోవాలి. నిరుద్యోగిని చూస్తే రోడ్లు చిరుద్యోగి కూడా అలుసేనా పులుసు రామూర్తి. ఎదుటి వాడి చెవులో పువ్వెట్టు,
తప్పు లేదు, కానీ చేతిలో కర్రెట్టకు బుర్ర వెళ్ళిపోద్ది నీ అబ్బ. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, ప్రేమ కోసమై పాపం పసివాడు, పాపం పసివాడు. సోకులు పోతున్నావా సోంబేరి? నా బాత్రూమ్ లోకి బెడ్రూమ్ లోకి వచ్చావు కదూ నిన్ను. అల్లుడు గారు, కాలంలో బర్రెని మార్కెట్ లో గొర్రెని రుద్దుంటే ఏంటి అరుద్దుడు? నాకు ఇచ్చే జంబర జంబ. వెళ్ళిపో, వెళ్ళి 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 చెప్తా, వెళ్ళు. ఓహో, నేనే నెంబర్ 1. లేడీస్ కి వలవసిరే బ్యూటీ నెంబర్ 1. బ్యూటీలను ఫ్రూటీ చేసే నాటి నెంబర్ 1. జంబర జంబ జంబర జంబ. హత్యా ప్రయత్నం. ఎవరిది? కోడిగుడ్ల బాంబు. ఎవడిప్పుడు తేలాలి నాకు? మీ నాన్నగారు స్కూల్ టైం అయింది. ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో దూరేమంటే ఆయన తిట్టకుండా తిడతారు. ఆదివారం నాడైనా పిల్లలకి పాఠాలు చెప్పకుండా ఆయన ఊరుకుంటాడు, కానీ నన్ను తిట్టకుండా ఊరుకోడమ్మా. ఒక్క నిమిషంలో వచ్చేస్తా. ఉండు ఉండు. అబ్బా అయ్యో, లే పైకి లే, పైకి లే. చుంచులక్కడే, నీకు జ్ఞానం ఉందా? వన్స్ అపాన్ టైం ఉండేది. నిన్నిలా చూసేసరికి మొన్న తిన్న పింజేరినయ్యాను సోంబేరి. వాడెళ్ళాడండి స్నానానికి. ఆ అడ్డగాడికి ఇప్పుడు ఎంత ఉందరా? వాడి పని అంతే. రే గాడిదా, తలుపు తీరా. అయ్యో వెళ్ళిపో. ఎంతసేపు స్నానం చేస్తారో దున్నపోతా. నాకు టైం అయిపోతుందిరా. వెళ్ళిపో. అమ్మో, తిరుపతిలో పరపతి లేకుండా నేను బతకొచ్చు, కానీ పరసతితో చిచి పరకాంతతోనే ఇలా కనిపిస్తే గడ్డుతో కొడతాను మా నాన్న. వెళ్ళు. అయ్యో, దిగు దిగు. ఏమంటుంటే ఎంత హలో అంకుల్. నమస్తే అండి. నా కంటికి ఏమన్నా జబ్బు వచ్చిందా? అబ్బాయి లోపలికి వెళ్తే ఈ అమ్మాయి బయటకు వచ్చిందేమిటి? ఏమండి ఏమిటి? లోపల మీరు ఒక్కరే ఉన్నారా? ఆహా, నా సెకండ్ వైఫ్ కూడా ఉంది. అయ్యో, ఈ వయసులో అది ఒకటే తక్కువ. అబ్బాయి ఏమైనట్టు? నాకు తెలుసు అబ్బాయా నువ్వు వస్తావని, అందుకే ఈ ద్వారం మూసేసి గుండె ద్వారం తెరిచేస్తున్నా. వద్దు, విశాఖపట్నంలో విసనకరలైన అమ్ముకు బతుకుతా గాని వీధి వ్యభిచారం సీని మా నాయన మీద ఒట్టేశా. ఇప్పుడు నేను వదిలిపెట్టేసి ఒట్టు తీసి గట్టు మీద పెట్టబ్బాయా, కౌన్స్ పిట్లనే దొరుకుళ్ళా. బేబీ బేబీ, తలుపుతీ. అమ్మో, మా ఆయన వచ్చేసాడు. బేబీ, ఇప్పుడు తలుపు ఎందుకే మూసావు? చీర మార్చుకుందామని. ఈ ఇంట్లో మన ఇద్దరమే కదా ఉంది, తలుపు తెరిచే చీర మార్చుకోవచ్చు కదా. ఎందుకు ఈ టవల్ ఇక్కడ ఉంది? ఎందుకు నవ్వుతున్నావు? ఈ ఆవేశాన్ని చూసి అయ్యో, నేను స్నానం చేసి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎంతసేపు ఆ బాత్రూమ్ చూస్తావేమిటి? బాత్రూమ్ లో పిల్లాడు బాత్రూమ్ లోనే మాయమైపోయాడేమా అని ఆలోచిస్తున్నాను.
ఆ అడ్డగాడికి ఏమీ కాదు కానీ ఇదిగో ఆ, ముందు ఇక్కడ వడ్డించు. ఏమిటే అంతా మాయగా ఉంది. మన అబ్బాయికి ఏమైందో ఏమో ఒకసారి వెళ్ళి చూడండి. బేబీ నీ చీర ఎక్కడా కనిపించలేదు, పైన ఆరేసేమో చూడు. ఆ, ఇది నా పెళ్ళాం చీరేనే, ఎదిరికి మేడం నుంచి ఎలా వచ్చింది? ఆ!